అన్నా మీది ఏ ఊరు? మాది ఖానాపూర్ కాలూరు. ఖానాపూరు కాలూరు. తాళూరా? ఆ, మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? ఇక్కడ ఎందుకు వచ్చినామంటే అన్న పని చేయడానికి వచ్చిన పొలము 10 ఎకరాల భూమి ఉన్నది. ఆ, మందు లేవు, డబ్బులు మొత్తం అయిపోయినాయి కోతకు. ఆ, ఆ, ట్రాక్టరు కిరాయిలు కట్టిన, ఉమ్. ఆఖరికైతే బోర్లు ఎత్తిపోయినాయి, పొలం అంతా ఎండిపోయింది. ఎందుకు అట్లా ఈ రేవంత్ రెడ్డి అందరికీ రైతులకు అందరికీ మంచిగా చేస్తున్నాడు కదా? మంచిగా చేస్తున్నాడంటే రైతులకు 8,000 వేస్తాడు ఆ, ఏడాదికి. ఆ, 8,000 వేస్తే ఆడికాడికి కరెంట్ బిల్ అవుతుంది. ఆ, మనం అలా ఏం చేస్తాము అన్న, ఉన్నదన్నీ పోయినాయి, ఆ. బోర్ ఎత్తిపోయినాయి, అన్నీ అమ్మేసుకున్నాం పొలాలు. లాస్ట్కి అయితే కూలి. ఇప్పుడు నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాలలో ఏం వేసినావు? 1 ఎకరంలో 5 ఎకరాల పొలం వేసిన, ఆ, 5 ఎకరాల మక్క వేసిన. ఆ. మక్క మొత్తం ఎండలో మొత్తం గుంజుకొచ్చింది, ఇట్లా చూడు, నీళ్ళు లేక. ఇట్లే చూడు. నీళ్ళు లేక ఆ, ఏం చేద్దాం. హేమంత్ రెడ్డి అంటాడు, నేను ఇస్తున్నా కదా డబ్బులు అంటే, ఉమ్, వచ్చి చూసుకోరా నా కొడక, ఆడ ఏమున్నా బొచ్చు ఉన్నదాడా రేవంత్ రెడ్డి అంటున్నావు, ఉమ్, అందరికీ ఇస్తున్నావు డబ్బులు, ఆ. 6 నెలలకు ఒకసారి ఎత్తావు డబ్బులు 8,000. నువ్వు 10 ఎకరాలకి ఎంత బడ్జెట్ పెట్టినావు? ఎంత లాస్ వచ్చింది నీకు? లేక ఉమ్, నేను పెట్టిన 10 ఎకరాలకు 40,000 పెట్టిన. ఉమ్, 40,000కి వెళ్ళి ఉమ్, 25,000 వచ్చినాయి నాకు. ఆ. 25,000 రూపాయలు వచ్చినాయి. 40,000 పెట్టుబడి పెడితే 25,000 రూపాయలు నీకు వచ్చినాయి చేతికి. చేతికి వచ్చినాయి డబ్బులు అంతే. ఉమ్, ఆడికి వెళ్ళి రేలు మిగిలిందంతా లాస్ పోయినావు. లాస్ అయినా మొత్తము. ఆ, అంతా బాకీలు బూకులు ఇంటి ముంగడికి వచ్చారు. ఉమ్, లాస్ట్కి అయితే ఏం చేయాలనుకున్నా, ఉమ్, చక్కగా ఏదైనా కూలి అయినా చేసుకుందాం ఆంధ్రోళ్ళ దగ్గర. కానీ ఆ, చక్కగా నిజామాబాద్ బస్ స్టాండ్కి వచ్చిన, ఆ, స్టేషన్లోకి వచ్చే వరకల్లా మేసిన వచ్చిండు. ఉమ్, అత్త అబ్బాయి అంటే వస్తా అని నేను అన్న పనికి. ఉమ్, ఈ అస్త పని అనే ఉమ్, నాడు అనగానే బస్ ఎక్కి వచ్చిన. ఉమ్, అలా భూమి ఎండిపోయింది, అన్నీ ఎండిపోయినాయి. ఆ. ఆడ పట్టే చేతులు ఊపుకున్నాడు, ఎందుకు ఏడైనా కూలి చేసుకొని ఇంటికి పోయింది పోపని. వచ్చిన డబ్బులు లేక అన్న ఈ పరిస్థితి నాది ఇది. ఉమ్. మరి నువ్వు పొలం పని చేసేవాడివి, ఈ మేస్త్రి పని చేయని వస్తుందా నీకు? వస్తుంది. ఈ సిమెంట్ కలుపుడు ఇది నీకు కష్టం అనిపిస్తా లేదా? కష్టం అనిపిస్తుంది. కష్టం అనిపిస్తుంది అంటే ఏం చెప్పాలన్న, కిందికి వెళ్ళి మీదికి ఉసుకేమోయాలా, సిమెంట్ మోసుకోవాలా, కలిపియాలా మేస్త్రికి. ఉమ్, పొద్దుకి అదొక మంది ఇస్తాడు, ఉమ్, ఆ డబ్బులు ఇవ్వమంటే నా బొచ్చి అంటాడు. ఉమ్. 120 రూపాయలు ఇస్తే 10 రూపాయలు అంబారు. ముందంటే ఏంటిది? తెలంగాణ డబ్బా కోటరు సీఏలో. ఆ. అది చీపా మంచి కొట్రా? అది సీపు ఇస్తాడు. మంచి కోటర్ అంటే 200 రూపాయలు, ఉమ్, 190 రూపాయలకు ఐకోన్ వస్తుంది. ఆ, ఈ సీపు 110 రూపాయల సీపు వస్తుంది, 10 రూపాయలు అంబారు, 120 రూపాయలు అవుతాయి. ఆ, అలా పైసలు అడిగితే నా దగ్గర లేవు అని 2 చేతులు లేపిండు. ఏం చేయాలా, వారం చేస్తా, చేసినాక ఇవ్వకపోతే అలా నలుగురే పిలిపించి అంట. నువ్వు డైలీ ఎంత తాగుతావు? నేనా ఉమ్, డైలీ ఒక్కటి తాగుతానా మందు. డైలీ ఒక క్వార్టర్ అయితే తాగుతావు. నైట్ పొద్దున్న దాకా మరి మేస్త్రి డైలీ ఇస్తాడా పైసలు? ఏడిస్తాడు. పొద్దుకి మంది ఇస్తుండు అన్న. ఉమ్, మంది ఇచ్చినాక నేనేం చేయాలా, ఉమ్, ఇప్పుడు ఇంటికి పోయినా కానీ డబ్బులు అంటారు ఇంటికాడ. ఆ పరిస్థితి మంచిగా లేదు, ఉమ్. ఉన్నవన్నీ పొలాలు ఎండిపోయినాయి. అయితే నీకు క్వార్టర్కి మాత్రమే పైసలు ఇస్తున్నాడు మేస్త్రి. మేస్త్రి మామూలుగా నీకు మామూలుగా నీకు ఖర్చులకు బొచ్చులకు పైసలు ఇస్తలేడు. ఇస్తలేడు. నేను అదే అడిగినా కదా, ఉమ్, నువ్వు అడగంగా అంటే ఉమ్, అదే క్వార్టర్కి ఇస్తున్నా, అంబర్కి 10 రూపాయలు ఇస్తున్నా అన్నాడు. ఉమ్, అదే నా వారం చేస్తా, ఉమ్, రేపటికి 5 అవుతాయి. ఆ, బుధవారం నాడు అడుగుతా కోటింగ్ అడిగి, ఉమ్. ఇస్తావా ఇయ్యవా నా దగ్గర నాకు గుర్రా స్వామి, ఉమ్, నేను దింకెళ్తా అంట. ఉమ్. నాకు ఏడ ఆడ భూమి అమ్ముకున్నా కానీ బిగడ అమ్మినా కానీ 1,00,000 రూపాయలు వస్తాయి. ఇంతవరకు ఏమన్నా తీసుకున్నావా మేస్త్రి దగ్గర? నేనేం తీసుకోలే. అంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏం రూపాయి కూడా తీసుకోవాలా? తీసుకోలే. ఖాళీ సాయంత్రం పూట ఒక కోటరు ఒక అంబరు తీసిస్తాడు, అంతే. అంతవరకే. ఇప్పుడైతే మాత్రం 4 రోజుల నుంచి పని చేస్తున్నావు. 4 రోజుల నుంచి పని చేస్తున్నా. 4 రూపాయలు లేవు జేబుల. 200 అడిగితే ఇది ఎందుకు అనమంటే, నీకేం ఖర్చు ఉంటుంది అంటే, పొద్దున్న షాయికి బీడం బిచ్చగడ మీరంగా ఓటర్ అక్కడ మాన ఉండటం నాకు ఏమైనా పెడతలేదో, మాన లేకపోతే బిచ్చగడ మీరంగా ఓటర్ అక్కడ ఉండాలి షాయికి. వాళ్ళ ఓటర్ వాడు ఇవాళ అంటాడు, ఇవాళ ఒకరోజు పోతాడు, రేపు పోతాడు, ఓటర్ వాడు పైసలు ఇయ్యి అంటాడు. మరి ఏమైంది? మేస్త్రిని అడిగినావా పైసలు? అడిగినా. ఏమన్నాడు? మేస్త్రిని అడిగితే ఇస్తా అని చెప్పిండు. ఇస్తాను అంటే నేను చూసిన, అడిగినా 2 సార్లు 3 సార్లు అడిగినా. 3వసారికి అడిగిన 3 అలా డబ్బులు అంటే ఏడున్నాయి, ఒక అంబరు ఒక సీప్ అన్నాడు. సరే అన్న చూస్తా, ఇయ్యటికి 4 వద్దులైంది, రేపు ఒక కూడా 5 అవుతాయి. బుధవారం అడుగుతా డబ్బులు.
సరే ఇస్తే మంచిది, లేకపోతే ఆడ గురువారం నాడు దింకపోయి బస్ స్టాండ్లో కూర్చోబెడతా. మరి నీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు ఒక కొడుకో. ఒక కొడుకు. మరి నువ్వు ఈ పని చేసి అంటే కుటుంబాన్ని పోషిస్తావా లేకుంటే బాకీలు తీరుస్తావా? ఈ బాకీలు ఉన్నాయి, బాకీలు తెరపాలా, ఇంట్లో నడపాలా, పొలం అంతా ఎండిపోయింది. మా అన్నదమ్ములు 3 ఉన్నారు, 3 వెళ్ళి వాళ్ళు 2 మాట్లాడారు, అటు పిల్లల మాట నింటరు. నేను మా అవ్వని అయ్యని తీసుకుని నేను జరిగిన ఇటు పక్కకు చిన్నోడు అని వాళ్ళు నన్ను ఇడిసబెట్టారు. వాళ్ళ పైసలు వచ్చినా కానీ పింఛన్ పైసలు నేను అడగా, ఇదే కూలీ చేసుకుంటా పోయి ఇంటికాడ ఇచ్చి ఒక వారం రోజులు ఉంటా మళ్ళా వస్తా. అది నా పరిస్థితి అన్న. అంటే మీ అమ్మ నాన్నల జೊತೆಗೆ ఉండవా నువ్వు? మీ అమ్మ నాన్నలతోటే ఉండవా? అవు, మా అమ్మ నాన్నలతో ఉంటా. మరి వాళ్ళు ఏం చేస్తుంటారు? అలా మా అమ్మ నాన్న వాళ్ళకి పింఛన్ వస్తుంది నెలకు, ఆ పింఛన్తోనే తింటారు వాళ్ళు. నేను పోతానే డబ్బులు ఇస్తా, ఇంట్లో వారం ఉంటా, మళ్ళీ పిల్లగాలని చూసుకొని వాళ్ళ పింఛన్ పైసలకి వాళ్ళ ఖర్చులు ఎలా పోసుకుంటారు? వాళ్ళు పోసుకుంటారు. మన పిల్ల కావాలి కదా, పిల్లగాడికి జ్వరం వచ్చే దగ్గు వచ్చే దవాఖానకు వరకల్లా ఆడికాడికి అవుతాయి. పని చేసిన ఏం ఫైదా లేదు, గోదావరిగా పని చేస్తున్నాం. కానీ మరి మీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు మంచిగానే చేస్తుంది, పర్వాలేదు, పథకాలన్నీ మంచిగానే ఇస్తుంటారని చెప్పి అనుకుంటున్నారు కదా? రేవంత్ రెడ్డి ఇస్తున్నా, సుల్లి ఇస్తుడు, అది ఇస్తున్నా, సుల్లి ఇస్తాడు రేవంత్ రెడ్డి. నీకు ఇస్తున్నాను ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద 5 లక్షలు ఇస్తుండు. లేచిన కొద్దిగా భీములు లేచిన కొద్దిగా 1,00,000 రూపాయలు, ఆడికి వెళ్ళి మళ్ళీ గోడలు లేచిన 1,00,000, సెలబ్ పోతే 1,00,000, బోరింగ్ లాగితే 1,00,000, లాస్ట్ ఇంట్లో వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తుండు. 5 లక్షలు నీకేమన్నా ఇచ్చిండా? మాకు నా సుల్లి ఇచ్చిండు. ఏం రాలేదా? ఏం రాలేదు ఇంతవరకు నాకు ఏం రాలేదు. నా పూర్త నాకు ఇల్లు ఉన్నది, ఇంత రేకుది, అలానే ఉంటా నేను. అలా మేరంగా మనం సోకోవం బాగా చేసుకోవద్దు. ఇప్పటికే గుద్దవాళ్ళగా బాగా ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నది, అది ఉన్నది. బాధలో నేను వచ్చిన అది అన్న. మరి ఏమున్నా ఇట్నే కష్టం చేసుకొని తీర్చుకోవాలి, అది అందుకని ఈ పనికి వచ్చినావు. వచ్చినా కూడా నీకు మేస్త్రి కూడా సహకరిస్తలేడు, పైసలు ఇస్తలేడు. అది ఈరోజు అడిగి చూసి పోతానంటావు? పోను, చేస్తా రేపు చేసి ఎల్లుండి గురువారం నాడు అడుగుతా. నాకు ఖర్చు గుర్తులు రోజు 200 అన్నావు, ఆడికి తోలుకొచ్చిన స్టేషన్కి వెళ్ళి అంటే ఏవి 200 ఇచ్చినావు నాకు. వచ్చిన రోజు ఒకటి, గురువారం కోటరు, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, శనివారం ఒకటి, ఆదివారం ఒకటి, 3 కోటర్లు ఇచ్చినావు నాకు. ఇవాళ ఒకటి ఇస్తే నేను అద్దురా, నాకు అవసరం లేదు, నాకు డబ్బులు ఇచ్చారా స్వామి, నాకు ఒక 200 ఇస్తే చాలు, అంబరు కొనుక్కోవాలా, ఏదో ఉంటుంది మనకు కొనుక్కోవాలా అంటే ఇష్టం, బుద్ధి పుట్టినప్పుడు తింటాము అని. సరేనండి, చూస్తున్నారు కదా పేద ప్రజల కష్టాలు చూస్తున్నాడు కదా. అతడు 10 ఎకరాలు పొలం వేస్తే నష్టపోయి ఇవాళ ఆంధ్ర మేస్త్రుల దగ్గరికి పనికొచ్చిండు. పనికొచ్చినా కూడా ఆంధ్ర మేస్త్రి కూడా ఎందుకంటే పైసలు కూడా ఇస్తలేడు. ఈగిపోయిందని వల్ల మనసు చాలా బాధపడుతున్నాడు. దానివల్ల ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్స్.